పిల్లలు, మీకు ఓ అద్భుతమైన కథ చెప్పబోతున్నాను. వినడానికి రెడీనా? అయితే వినండి. ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రఘు అనే కుర్రవాడు ఉండేవాడు. అతనికి బద్ధకమే ఎక్కువ. ఎవరైనా పనికి పిలిచినా అరే నాకది ఎందుకు అని చెప్పి ఊరికే తిరుగుతుండేవాడు. అతని తల్లిదండ్రులు ఎంత చెప్పినా పనికి కాళ్లు మెట్టేవాడు కాదు. ఒకరోజు రఘు అడవిలోకి వెళ్ళాడు. దారిలో వెళ్తూ ఓ విశేషమైన వృక్షాన్ని చూశాడు. ఆ చెట్టు ఆకులు వెండివర్ణంలో మెరిసిపోతున్నాయి. తనంతట తానే వృక్షం మాట్లాడటం మొదలుపెట్టింది. ఓ చిన్నవాడా, నేను మాయా వృక్షాన్ని. నువ్వు ఏ కోరిక కోరినా అది వెంటనే నెరవేరుతుంది. రఘు ఆశ్చర్యపోయాడు. అరే, ఇది నిజంగా మాట్లాడుతోందా అని ఆశ్చర్యంగా అడిగాడు. ఒకసారి ప్రయత్నించు, నీకు తెలుస్తుంది అని చెట్టు మృదువుగా చెప్పింది. రఘు తడుముకుంటూ నాకు ఒక రుచికరమైన భోజనం కావాలి అని కోరాడు. ఛాలక్! ఒక్కసారిగా ఆ చెట్టు కిందే వెడల్పైన రాగి పాత్రలో వేడి వేడి భోజనం ప్రత్యక్షమైంది. ఆహా! రఘు ఆనందంతో భోజనం చేసేశాడు. ఆ రోజు నుంచి రఘు ఏ పని చేయకుండానే చెట్టు ద్వారా అన్నీ అందించుకోవడం మొదలుపెట్టాడు. ఉదయం లేవగానే ఆహారం, సాయంత్రం వస్త్రాలు, రాత్రి నిద్రించడానికి విలాసవంతమైన మంచం అన్నీ మాయా వృక్షం ఇచ్చేది. గ్రామంలో అందరూ కష్టపడి పొలంలో పనిచేస్తుంటే రఘు మాత్రం చెట్టు కిందే కాలక్షేపం చేసేవాడు. కొన్నాళ్లకు బద్ధకం పెరిగి ఇకనుంచి జీవితంలో అసలు ఏ పని చేయక్కర్లేదని నిర్ణయించుకున్నాడు. ఒకరోజు రఘు మళ్లీ చెట్టు దగ్గరికి వచ్చి నాకు మంచి స్వచ్ఛమైన నీళ్లు కావాలి అని కోరాడు. కాని ఈసారి చెట్టు నిశ్శబ్దంగా నిలిచిపోయింది. రఘు ఆశ్చర్యపోయి ఏమిటి? నా కోరిక ఎందుకు నెరవేర్చడం లేదు అని ప్రశ్నించాడు. ఆ సమయంలో చెట్టు నెమ్మదిగా పలికింది. రఘు, నేను నీకు సాయం చేశాను. కానీ నువ్వు కష్టపడడం మర్చిపోయావు. నీ జీవితం పూర్తి బద్ధకంగా మారిపోయింది. ఇప్పుడు నువ్వే నీ అవసరాలను తీర్చుకోవాలి. రఘు షాక్ అయ్యాడు. ఇలా అనుకోలేదే. ఇప్పుడు నాకు నీళ్లు లేవా అని నిట్టూర్చాడు. నీళ్లు కావాలా? అయితే నువ్వే దగ్గర్లోని ఊరి బావిలోకి వెళ్లి తెచ్చుకోవాలి. రఘు బద్ధకంగా తల ఊపి ఇష్టంలేక ఓ బకెట్ తీసుకుని నడుచుకుంటూ వెళ్ళాడు. సూర్యుడు మండిపోతూ ఉండగా అతనికి కష్టం అనిపించింది. ఇదంతా ఎందుకు? మాయా వృక్షమే అన్నీ ఇస్తే మంచిది కదా అని భుజాలు వంచి ముందుకు నడిచాడు. ఊరి బావి దగ్గరకు వెళ్లిన రఘు చేతులతో నీళ్లను పైకి తీసి బకెట్ నింపి ఇంటికి తీసుకెళ్లాడు. అప్పటికి చాలా అలసటగా అనిపించింది. కాని నీళ్లు తాగిన తర్వాత ఒక ఫ్రెష్ ఫీలింగ్ వచ్చింది. అప్పుడే అతనికి అర్థమైంది. నేను ఏ పని చేయకూడదనే అనుకున్నాను. కాని కష్టపడితేనే నిజమైన సంతోషం, నిజమైన విలువ తెలుస్తుంది. అప్పటినుంచి రఘు మాయా వృక్షాన్ని వదిలేసి కష్టపడటానికి సిద్ధపడ్డాడు. పొలంలో పని చేయడం, దినసరి పనులు చేయడం మొదలుపెట్టాడు. కొన్నాళ్లకు ఊరిలో అందరూ అతన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఇదే రఘునా? ఈ మధ్య చాలా మారిపోయాడు. రఘు ఆనందంగా తల ఊపాడు. హా! ఇప్పుడు అసలైన జీవితం ఏంటో తెలిసింది. పిల్లలు, ఈ కథలో మనకు ఒక గొప్ప పాఠం ఉంది. పని లేకుండా జీవించడం సులభమే అనిపించినా నిజమైన ఆనందం, సంతృప్తి కష్టపడి పనిచేసినప్పుడే లభిస్తుంది. మన చేతుల మీదుగా చేసే ప్రతి పని మన జీవితాన్ని అర్థవంతంగా మార్చుతుంది. Thanks for watching. Hope you enjoyed the video. Don't forget to like, share, and subscribe for more fun adventures. See you next time.